ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5/5. ఇది ఒక ముత్యం లాంటి సినిమా. దీన్ని మర్చిపెట్టడానికి ఏం లేదు. ఇంకా చెప్పాలంటే అందరూ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చూడొచ్చు. ఈ కాన్ఫిడెన్స్ తోనే వాళ్ళు ఎక్కువ ప్రమోషన్స్ చేయలేదు సార్. మేబీ అయి ఉండదు, కానీ ప్రమోషన్స్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ వీకెండ్ పెద్ద పెద్ద సినిమాలు వస్తే మర్చిపోతారు కదా. అందుకని చెప్పి అంటే నువ్వు రీచ్ అయ్యేలోపే మర్చిపోయి మళ్ళీ ఓటీటీకి వచ్చి పెద్ద హిట్ అయి కూర్చుంటే ఎట్లా? మేము ఎందుకు మిస్ అయ్యేది థియేటర్లోనే ఆలోచిస్తారు. అట్లా ఉండొద్దు. ఇప్పుడు ఆ కొత్త లోక అనే సినిమా వచ్చింది, మౌత్ పబ్లిసిటీ వల్ల చాలా మంది చూశారు. నరసింహ రిలీజ్ అయినప్పుడు కంటే తర్వాత టాక్ వల్ల వెళ్ళారు. కాంతారా 1 పార్ట్ 1 ఇది కాదు, లెజెండ్ కాకుండా అంతకుముందుది, అది కూడా మౌత్ టాక్ వల్లే ఎక్కడికో వెళ్ళింది. తర్వాత గెటప్ అని బాగా ఫేమస్ అవుతా అందరు చూశారు. అట్లా కొన్ని సినిమాలు రేర్గా వెళ్తూ ఉంటాయి, బట్ ఆ లోపే అందరికి తెలియాలి. అట్లీస్ట్ మనం అంత నలుగురు తెలియజెప్పాలి అంతే. రియల్లీ మాస్టర్. మళ్ళీ అంటే ఓల్డ్ ఏజ్ వింటేజ్ లో దుల్కర్ సల్మాన్ అయితే చాలా బాగుంటుంది అని అందరికి ఒక ఫీలింగ్ ఉంది. సో ఆ లుక్ ఆయనకే సెట్ అయ్యింది. ఆయనకే సెట్ అసలు మహానటిలో ఎలా యాప్ట్ గా సెట్ అయిందో ఇక్కడ కూడా అలాగే సెట్ అయింది నిజంగా.